गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डदलाकारम् व्याप्तं येन समाचरम् यत्पदं तस्मै श्री गुरवे नमः। అశ్వమేధ యజ్ఞం యొక్క పరాకాష్ఠను అర్థం చేసుకోవటానికి దేవ సంస్కృతి మానవ జీవితం యొక్క వైజ్ఞానిక జీవిత విధానము, సైంటిఫిక్ లివింగ్, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుసుకోవటానికి, ప్రపంచానికి దాన్ని అందజేయటానికి మనం ఎన్నుకున్నటువంటి ఈ మార్గములో మేధ అనేటటువంటి పదాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం అశ్వము అనేటటువంటి పదము మనం అవగాహన చేసుకున్నాం. మనం అశ్వము అనేటటువంటిది ఒక జంతు విశేషమైనటువంటి పదము కాదు, ఒక మానసిక స్థితిని చూపించేటటువంటి పదము. అశ్వము అనేటటువంటి పదము మనకి ఇప్పుడు కూడా శక్తితో లింకప్ అయి ఉంటుంది. హార్స్ పవర్, ఇప్పుడు కూడా మన కారులో వాటి యొక్క ఇంజన్ పవర్ ని మనము హార్స్ పవర్ లోనే చెప్తాం. మరి అక్కడ గుర్రాలేవి అనే ప్రశ్న రాదు. మరి అశ్వమేధ యజ్ఞంలో గుర్రం ఏది అని అడుగుతున్నారు నన్ను ఇప్పటికీ చాలా మంది. అంటే అసలు ఆ ఎడ్యుకేషన్ లెవెల్ ఎంత దిగజారిపోయిందో అది మనకి అర్థమవుతుంది. ఎన్ని హార్స్ పవర్స్ అంటే దీన్ని 12 హార్స్ పవర్స్ ఉన్నాయండి అంటే కారు కొన్నాక నాకు 12 గుర్రాలు చూపించని అడుగుతున్నాం వాళ్ళని, అడగం కదా. అంచేత ద అబ్సల్యూట్ పవర్, పరిపూర్ణమైనటువంటి శక్తి అశ్వము. దాని యొక్క మల్టిపుల్స్ చెప్తాం మనం. అంచేత అశ్వము అంటే శక్తి అని అర్థం అయ్యాక మేధ అంటే అర్థం ఏంటి అంటే ఆ శక్తిని ధారణ చేయుట, భరించగలగాలి. గంగ యొక్క అద్భుతమైనటువంటి ప్రవాహాన్ని భగీరథు లాంటి తపస్వి కూడా భరించలేకపోయాడు. మరప్పుడు ఏం చేశాడు? భరించగలిగేటటువంటి వాణ్ణి ఎన్నుకున్నాడు. ఎవడు ఆ భరించగలిగేటటువంటి వాడు? శివుడు. శివుడు అంటే ఓ మనిషి అని మీ ఉద్దేశం. శివత్వము, ఇతరులకి మేలు చేకూర్చేవాడు. నేను శ్మశానంలో ఉన్నా ఇతరులకి చిరంజీవిత్వము ప్రసాదించగలిగేటటువంటి మానసిక స్థితిని శివత్వము అంటాం. వాడు అడుక్కు తింటూనే ఉంటాడు, వాడు చుట్టూ పాములు ఉంటూనే ఉంటాయి. పాములు అంటే ఏంటి? బాధాకరమైనటువంటి విషాన్ని కక్కేటటువంటి పదార్థాలే వాడు చుట్టూ ఉన్నా కూడా ఆ పరమశాంత స్థితిలో శిరస్సు మీద ఆ చల్లతనం, ఆ చంద్రుని యొక్క చల్లతనం నిరంతరము ఉంటూ ఉంటుంది. అలాంటి వాడు జ్ఞాన గంగను భరించగలడు. మనం భరించలేకపోతున్నాం జ్ఞానగంగను. ఆ జ్ఞానం పడుతోంది, ఆ రాయి మీద నుంచి నీళ్లు ఎలా అలా పడిపోతోంది తప్ప ఆహారాన్ని మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి, జీవిత విధానాన్ని మార్చుకోవాలి, 10 మందితో కలిసి జీవించగలగాలి, సమన్వయమైనటువంటి జీవిత విధానం రావాలి అంటే చేత కావటం లేదు. అంటే ఏంటన్నమాట? ఓ రాయి మీద పడుతున్నాయి నీళ్లు, శివత్వము లేదు. అదే మనిషిపోయి శివుడు తల మీద గంగ పడింది అనేటటువంటి భ్రాంతిలో జీవిస్తున్నటువంటి భారతీయుల్ని భారతీయులు అని మనం ఎలా పిలవగలం? మూర్ఖత్వం. ఆ ఫోటో ఎందుకు అక్కడ పెట్టుకుంటాం? నాకు సర్టిఫికేట్ వచ్చింది, MBBS డిగ్రీ అని చెప్పి ఫోటో కూడా హాయిగా పెట్టుకుంటాడు అక్కడ.
కానీ ఆ డిగ్రీ ఎక్కడుంది అసలు? వాడు శిరస్సులో ధారణ చేశాడు. మేధ. ఈ జ్ఞానము అంతా కూడా మేధాయే. కానీ ఇప్పుడు ఏం మేధ ఉంది అసలు? మేధలో అంటే జ్ఞానము ఏది మనము ధారణ చేయటలేదు. చెప్తున్నాం మనం, ఇతరులకి చెప్తున్నాం మనం, వాడు ప్రేమగా ఉండటం లేదండి. నీకులో ప్రేమ ఉంటే వాడు ప్రేమగా ఉన్నా లేకపోయినా నువ్వు కలిసిమెలిసి ఉండనే కాదు. తాగుబోతు భర్త ఉంటాడు, మొత్తుకుంటుంది, వాడు తాగొడుతున్నాడు, తాగేసి నన్ను ఇది చేస్తున్నాడు, ఇల్లుని గుల్ల చేసేస్తున్నాడు అని. మరి వదిలిపోదే పోవచ్చుగా. కానీ ఒక మంచి పని కోసం ఇద్దరు కలిసి ఉంటే వాడు నేను చెప్పినట్టు వినలేదని పక్కకి వెళ్ళిపోతారు. ఎంత ఈజీగా పక్కకి వెళ్ళిపోయి కారణం ఏం చెప్తారు అంటే వాడు నేను చెప్పినట్టు వినలేదండి. మరి నీ తాగుబోతు భర్త నువ్వు చెప్పినట్టు వింటలేదే, వదిలిపోవే. మేధ. ఆ జ్ఞానము మనలో అవతరించనటు వరకు ఈ మేధా యజ్ఞాలు ఋషులు ఎందుకు పెట్టారో మనకు అర్థం కాదు. కుటుంబంలో ఎవరికి ఒకరంటే ఒకటి పడదని నాకు తెలుసు. కలిసి ఉంటున్నాంగా, కలిసి ఉంటేనే కాదు వాళ్ళు మేలు కోరుకుంటున్నాంగా. శివత్వం అంటే అది. అందుకని ఆ శివుడి పరివారంలోనే ఆ అద్భుతాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు మన ఋషులు. శివుడు ఉపయోగించేటటువంటి వాహనము ఎద్దు, పార్వతి ఉపయోగించేటటువంటి వాహనము సింహం. మరి వాళ్ళిద్దరికి పడుతుందా? భార్యాభర్తలకు పడదు అని అక్కడే స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. చాలా స్పష్టంగా నీ వాహనం అది, ఆయన వాహనం అది. లంకె కుదరదు, కానీ పరివారమే. వినాయకుడు వాహనం శివుడు మెళ్ళో ఎలుకకి పాముకి భలే లింక కుదురుతుంది. మరి కలిసి ఉంటున్నారుగా. మీరు చచ్చినట్టు అలాగే జీవిస్తున్నారు కుటుంబాలలో అని చెప్తున్నాడు అక్కడ చాలా స్పష్టంగా. ఆ భారతీయ ఋషుల యొక్క సైకలాజికల్ అనాలిసిస్ ఈనాడు ఉన్నటువంటి దద్దమ్మలైనటువంటి మనోవైద్యాలకి ఏమర్థం అవుతుంది? అసలు అర్థం అవుతే అంతకంటే బ్రహ్మాండంగా మీరు చిత్రీకరించలేరు అసలు ఇప్పుడున్నటువంటి సైకాలజీని. దాన్ని శివ పరివారం అన్నాం మనం. ఇంత చేసినా కూడా కలిసి ఉండగలుగుతున్నాం మనం. కానీ ఒక సంస్థలో, మీకు నచ్చినటువంటి సంస్థలో, మీకు నచ్చినటువంటి ఆదర్శాలు ఉన్నటువంటి సంస్థలో కలిసి ఉండలేకపోతున్నారు. అది నేర్చుకోవటం శివతత్వము. శివతత్వము నేర్చుకున్నటే మేధ. మేధ అంటే మనస్సులో, బ్రెయిన్లో ధారణ చేసి ఆ విధంగా జీవించగలటం. అప్పుడు ఆ శివుడు బొమ్మ ఎదురుకుండా పెట్టుకోండి, రోజు రోజుకి మీకు మార్పులు వస్తాయి. ఉత్తినే వాటి మీద ఇంత నీళ్లు పోసేసి, ఇంత గంధం పోసేసి, అది పోసేస్తే ఏమవుతుంది? ఏమీ అవదు. కానీ ఆ అలంకారికమైనటువంటి వర్ణన ఎంత అద్భుతం అంటే మీరు దాన్ని మర్చిపోలేరు. ఏదో విధంగా అది కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళ స్వరూపాలు, వాళ్ళ ఆకృతులు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నటువంటి అనేక తత్వాలను ఎవడైతే సమీకరించగలుగుతాడో వాడు మాత్రమే జ్ఞానగంగను భూమి మీదకి దిగలడు. భగీరథుడు కూడా దింపలేడు. భగీరథుడు ఏం చేయగలడంటే హీ కెన్ ఓపెన్ ఇట్. కానీ ఓపెన్ చేసిన తర్వాత అలాంటి వ్యక్తి యొక్క శిరస్సు మీదే దిగుతుంది జ్ఞానగంగ. అంతేనా? మన కుటుంబాలలో ప్రతి ఒక్కడికి జ్ఞానగంగ దింపుకునే హక్కు ఉంది అని ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఇంచేత అర్థమైపోయింది. అలాంటి పరివారమే మనం కూడా. పాములు, ఎలుక, సింహము, ఎద్దు. ఈ పరస్పర సమన్వయం మీకు తెలియకుండానే ప్రకృతి నేర్పుతోంది మీ కుటుంబాలలో. కానీ ఆ కుటుంబ వ్యవస్థను మనం చిన్నాభిన్నం చేసుకుంటున్నాం విదేశీయ అనుకరణ నీతితో. చిన్నాభిన్నం చేసుకోవద్దు, అది మనకు అర్థమయ్యేటట్టు చెప్పటం. ఈ అశ్వమేధ యజ్ఞము అలాంటి శక్తి ప్రపంచంలో దింపటానికి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. మనకి తెలిసినా తెలియకపోయినా ఆ అశ్వమేధ యజ్ఞ ప్రయోగం ఆ ఫలితాన్ని ఇస్తుంది మీకు. శివపార్వతుల యొక్క, శివ పరివార యొక్క ఈ విధానం మీకు తెలియకపోయినా ఆ బొమ్మ ఎదురుకుండా మీకు ఉంటే ఎప్పుడో అప్పుడు మిమ్మల్ని మారుస్తుంది.
తెలుసుకుంటే తొందరగా మారుస్తుంది, తెలియకపోతే నెమ్మదిగా మారుస్తుంది. ఇక్కడ ఆ ఋషుల యొక్క ఈ యజ్ఞ ప్రయోగం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ యజ్ఞము అనేటటువంటి ప్రయోగము, యజ్ఞము అనేటటువంటి పదము సర్వజనీనమైనటువంటి పదము, మతాతీతమైనటువంటి పదము. దానికి ఈనాడు మనం అనుకుంటున్నటువంటి ధర్మానికి, మతానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. దేనికి సంబంధం ఉంది? దీనికి అగ్నికి, నీరుకి, వేడికి, చల్లదనానికి ఉన్నటువంటి సంబంధం ఉంది. ఆ వేడి చల్లదనం యొక్క కరెక్ట్ నిష్పత్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ లైఫ్ ఉంటుంది. ఋషుల యొక్క బయోకెమిస్ట్రీ, ఋషుల యొక్క ఆధ్యాత్మిక జీవిత విజ్ఞానము, సైన్స్ ఏం చెప్తుంది అంటే నీరు అగ్ని సమతుల్యతలో ఉంటే జీవితం ఉంటుంది. నీరు ఎక్కువ అవుతే చచ్చిపోతావు, అగ్ని ఎక్కువైనా మాడిపోతావు. నీరు మాత్రమే ఉండాలి, కుదరదు. అగ్ని మాత్రమే ఉండాలి, కుదరదు. అంచేత ఏ విధంగా అయినా ఎక్కడైనా సరే, ఆఖరికి చర్చికి వెళ్ళినా సరే అక్కడ కొవ్వొత్తి వెలిగిస్తాం, బ్యాప్టిజం అనే పేరుతో నీరును ఉపయోగిస్తాం. నమాజ్ చేయటానికి వెళ్తే మీరు అక్కడ ఖచ్చితంగా చేతులు, మోచేతులు, మోకాళ్ళు, మొహము కడుక్కుంటాం. మనం జలతత్వాన్ని ఉపయోగించుకోకుండా మరి అక్కడ అగ్నితత్వం ఉన్నదా లేదా? అగ్ని ప్రతి చోట ఉపయోగిస్తారు, రకరకాలైనటువంటి పేరుతో ఉపయోగిస్తారు. అగ్నిని ధుని, లోబాన్ అంటాం అక్కడ ఉర్దూ భాషలో. లోబాన్ అంటే తెలుసు కదా మీకు. వాళ్ళు వస్తారు మీ దగ్గర గంట వాయించుకుంటూ, చూశారు ఎప్పుడైనా? వచ్చి షాప్ కీపర్ కి చుట్టూ అలా తిప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా ఆ చిన్న ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వాడు ఏదో డబ్బు కోసం చేస్తున్నాడు కానీ మన చుట్టూరా ఉన్నటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అని పోగొట్టేస్తుంది. వెంకటేశ్వర స్వామి చెప్పేవాడు, ఎవరు ఏది చేసినా చెయ్యకపోయినా పొద్దున్న సాయంత్రం సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో ఆయన ఏమంటాడు, అది గుగ్గులమా చూడండి వెంకటేశ్వర స్వామి లైఫ్ లో, సాంబ్రాణి పొగ కనుక ఇంటిలో ప్రతి గదిలో మీరు పెడితే ఈ భూత ప్రేత పిశాచాలు ఏవి కూడా మిమ్మల్ని ఏవి చేయలేవు. అంత శక్తి ఉంది దానికి అక్కడ. ఎందుకంటే ఆ సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి ఎంటిటీస్ పొగకి పోతాయి, వాసనలకు పోతాయి. ఇవి మీ మంత్రతంత్రాలు ఏమీ చేయలేవు, కానీ మీ శారీరక శక్తి ఏమీ చేయలేరు, కానీ ఆ వాసనలు పోతాయి. చేత ఇలాంటి కాంప్షన్స్ అవి చెప్తున్నప్పుడు వాటిని నోట్ చేసుకుని మీరు ఆచరిస్తూ 10 మందికి చెప్పగలగాలి. మీకు అది అర్థం అవటం క్లాసులు ఇవి తప్ప విని పారేసేవి కాదు. ఇది చెప్పాను అనుకోండి, మీరు ఆచరణ చేయాలి. ఇది ఇక్కడ నేను చాలా సార్లు అది పెట్టమని చెప్తూ ఉంటా. కొన్నాళ్ళు పాపం వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ మిగతా వాటి కంటే అవి కాస్త జాగ్రత్తగానే చేస్తారు మా వాళ్ళు. అందులో అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ ఆరతి యొక్క విజ్ఞానం అదే. దేవాలయాలలో అక్కడ కూడా ఈ సామూహికంగా మనుషులు వస్తూ ఉంటారు. ఆ సామూహికమైనటువంటి వాళ్ళ కుళ్ళు, నెగటివ్ వైబ్రేషన్స్ అవన్నీ అక్కడ చేరుతూ ఉంటాయి. అవన్నీ చేరిన తర్వాత ఆరతి ఇచ్చే టైంకి అవంతా కూడా చల్లా చెదురైపోతాయి, సవ్యమైనటువంటి రూపంలోకి మారిపోతాయి. అంటే ఈ ధూపము, ఇవన్నీ కూడా అగ్ని జలము, అగ్ని జలము, అగ్ని జలము, వీటి యొక్క సమన్వయమే. వీటి యొక్క సమన్వయంకి వాడు ఏ మతానికి చెందినవాడు అనేటటువంటి భ్రాంతి ముందు మానేసి ఇది అర్థం చేసుకున్న ఆధ్యాత్మికత అంటే ఇది. ఆధ్యాత్మికత కేవలం ఇది ఏంటి? పంచతత్వాలను అర్థం చేసుకోవటం. ముఖ్యంగా పంచతత్వాలలో అగ్ని, నీరు ఇవి చాలా ముఖ్యము. మిగతావి వీటి వల్ల ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ విధానాన్ని అర్థం చేసుకోవటము మేధ. అగ్ని యొక్క సంకేతము, అగ్ని యొక్క వాహనము అజ. అజ అంటే తెలుసు కదా, మేక. అంచేత అజ అనే పేరు కలిగినటువంటి దాన్ని అగ్ని యొక్క వాహనముగా చెప్పారు. దీనిని నువ్వు ధరించగలిగినప్పుడు అది అజమేధ యజ్ఞము అవుతుంది. ఈ యాంగిల్ మీరు అవగాహన చేసుకుని మీరు జీవించటం మొదలెట్టాలి. ముందు మీ జీవితము ఇతరులకి ఒక ఉదాహరణగా ఉండాలి. క్లాసు మొదలెట్టినప్పుడు ఎక్సర్సైజ్ చేశారా మీరు?
క్లాస్ అయిపోయాక కూడా చేసుకోండి. దానికి కారణం కూడా నేను చెప్తున్నాను. ఈ శక్తి కరెక్ట్ అయినటువంటి దృష్టి, కరెక్ట్ అయినటువంటి శ్వాసను ఇస్తుంది. ఎక్కడిస్తుంది? మీకు మాత్రమే కాదు, సామూహికంగా ఇది మీరు చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఇదంతా కూడా ప్రపంచానికి వెళ్తుంది. ప్రపంచానికి ప్రస్తుతం ఇవి రెండూ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ నాయకులు ఎవరైతే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి సవ్యమైనటువంటి ఆచరణ కావాలి, సవ్యమైనటువంటి శ్వాస కావాలి. దానికి ఇది ప్రవేశపెట్టింది, మీ హెల్త్ కోసం కాదు అది. దాన్ని కూడా మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోలేకపోతే నేనేం చేసేది? చాలా సార్లు చేయండి, కలిసి చేయండి. కొంపలు అక్కడ అండుకుపోతూ ఉంటే మీరు అసలు ఎలా నిద్రపోగలుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎంచేతంటే మీరు చేస్తున్న పని యొక్క ప్రాముఖ్యత మీకు తెలియటం లేదు. తెలిసి చేయండి. చాలాసార్లు చెప్పాను నేను. ఇక్కడ ఏమి చెప్పినా అది ప్రపంచానికి సంబంధించినటువంటి అవుతుంది కదా, మీకోసం అసలు చెప్పే ప్రసక్తి ఇక్కడ లేదు అసలు. కానీ యాక్సిడెంటల్ గానో ఇన్సిడెంటల్ గానో అది మీకు ఉపయోగపడుతుంది, అంతే కదా. మరి అది ఎలా సమన్వయం చేస్తారో అది నేర్చుకోండి. మీకు అది అర్థం అవటం లేదు. అది కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ చెప్పింది నేను ఎప్పుడు వీలవుతే అప్పుడు అనే మాటలో నేను చాలాసార్లు చెప్పాను. ఈ ఎక్సర్సైజెస్ మీరు 2 గంటలకి 3 గంటలకి చేసుకోండి, సవ్యంగా చేసుకోండి, సీరియస్ గా చేసుకోండి, ఆషామాషిగా చేసుకోక్కర్లేదు. ఆ ఇంటెన్సిటీ ఏమని చెప్పాను నేను? ఆ ఇంటెన్సిటీ ఎప్పుడైతే మీరు చేతులు ఇలా పెడతారో ప్రపంచంలో ఉన్నటువంటి 5 ప్రాణ ప్రవాహాల్ని మీరు షేక్ చేస్తున్నారు, మూసేశారు, అవన్నీ ఏకీకృతం అవుతున్నాయి. ఆ లీడర్స్ కి ఈ ఏకీకృతమైనటువంటి విస్తరించినటువంటిది ఎలా ఉపయోగించుకోవాలో ఋషులు చూసుకుంటారు. అవడో కదపాలుగా. డబ్బు ఇస్తే ప్రైమ్ మినిస్టర్ డబ్బును ఉపయోగించుకుంటాడు. నువ్వు డబ్బు ఇవ్వకపోతే వాడికి ట్యాక్స్ రూపంలో ఇవ్వచ్చు. అది ఎప్పుడు? మామూలుగా ఉన్నప్పుడు. ఇలాంటప్పుడు ట్యాక్స్ రూపంలో ఇచ్చిన డబ్బు సరిపోదు కదా. అంచేత ప్రాణ ప్రవాహాన్ని మీరు పెంచాలి. అది పెంచమని నేను చెప్తూ ఉంటే మీరు రెగ్యులర్ గా అది కూడా చేసుకోలేకపోతే మీకు ఏం అర్థమైనట్టు ఆవేదన? మీకైనా విజ్ఞానం తెలియాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని మీరు క్రోడీకరించగలగాలి మనుష్యుల్ని. చెప్పిన మాట వినరు మాస్టారు. మనం ఎక్కడ వింటున్నాం మాస్టారు? మనం గురువులు చెప్పిన మాట వినకేగా ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. లేకపోతే కబీర్ దాస్ చెప్పినప్పుడే విని ఉంటే అసలు ఈ పరిస్థితి ఎప్పటికీ వచ్చేది కాదు. అంచేత నా మాట ఎవడో వింటలేనేటటువంటి అహంకారమే తప్ప నేను నమ్మినటువంటి దాన్ని నేను ఆచరించలేకపోతున్నాను అనేటటువంటి దుగ్ధ ఏర్పడటం లేదు. ముందు నువ్వు ఆచరించు. నువ్వు ఇతరులు చేస్తాడా చేయడా మనకిందుకు? అది ఆ విధమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాడే మహాత్ముడు. వాడు ఇతరులు ఆలోచించారా లేదా వాడికి అర్థమైంది, వాడు జీవించేస్తున్నాడు. మిల్లిమిల్లిగా ఏమవుతుంది? వాడు జీవించేటటువంటి సువాసన, జీవితం యొక్క సువాసన ఒక సంస్కర్తని తయారు చేస్తుంది. నేనొక్కడే ఎందుకు బాగుపడాలి, మిగతా వాళ్ళకు కూడా దీని గురించి చెప్దాము. సంస్కర్త. వాడు ఎక్కడికి వెళ్తాడు? నరమేధం చేస్తున్నాడు అనమాట. వాడు మనుష్యుల్ని బలి ఇవ్వటం లేదు, మనుష్యుల యొక్క ఆలోచనలను బలికొంటున్నాడు వాడు. వద్దు, ఆ స్వార్థపూరితమైనటువంటి సంకీర్ణమైనటువంటి ఆలోచనలు అక్కర్లేదు. నీ గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. ప్రపంచానికి అంతటికీ తిండి పెడుతున్నటువంటి ఆ ప్రకృతి మాత నీకు తిండి పెట్టలేదా? లేదు, నేను సంపాదించుకోవాలి, నా పిల్లలు సంపాదించుకోవాలి, నా పిల్లలకి సంపాదించి పక్కే. నీ మేధ మారలేదు, నీకు అవగాహన కాలేదు. ప్రకృతిలో వాడికి తినే యోగ్యత లేకపోతే ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి ఏడుస్తుంది వాడికి. నేను చాలా సార్లు కాశీలో ఉంటున్నప్పుడు చూశాను. నేను చాలా మంది అక్కడ ఈ గాయత్రి పరివార దృష్టిలోనే చాలా చోట్లకి వెళ్లాల్సి వచ్చింది. నేను వెళ్ళినటువంటి ప్రతి వెరీ రిచ్ కుటుంబంలో వాడు ఏమిటంటారు అక్కడ మాట దస్తర్ఖాన్ అంటే ఫీస్ట్ పెట్టేవారు. వాడి దగ్గర మాత్రం ఒక బౌల్ ఉంటుంది అంతే. మిగతా వాళ్ళందరూ కమ్మగా వాడి ముందే తింటూ ఉంటారు. మన దృష్టిలో కమ్మగా. వాడేం తింటాడు పాపం? ఎందుకు అంటే మీ ఉద్దేశం డబ్బు ఉంటే తిండి తినగలరా మీరు?
సవ్యమైనటువంటి ఆలోచించే విధానం అసలు మనం ఆలోచించలేకపోతున్నాం. నువ్వు సవ్యంగా జీవించదలుచుకుంటే నీ శరీరానికి కావాల్సినటువంటి అవసరాలు ప్రకృతే ఇస్తుంది. ఎవడు ఇవ్వకపోతే సూర్యుడే ఇస్తాడు. మీకు అది అర్థం అవటం లేదు. సూర్యుడి నుంచి మనం శక్తి పొందవచ్చు. గాయత్రి మంత్రం అర్థం అదే. మాకు సూర్యుడి నుంచి శక్తి అక్కర్లేదు, మేము అడుక్కు తింటాం. ఆ నీచ మనస్సు. అందుకని మళ్ళీ మళ్ళీ గురువులు చెప్పేది మీకు అసలు అర్థం కావటం లేదరా మేము చెప్తున్నది. నువ్వు అసలు డైరెక్ట్ గా ఆ సూర్యుడి నుంచి అన్ని పొందవచ్చు. పతంజలి యోగ శాస్త్రం ఏం చెప్తుంది? సూర్యుడికి కనుక మీరు నీరు చూపించి ఆ నీరుని భూమి మీద వదలగలిగితే మీకు ఏది కావాలో అది భూమి నుంచి వచ్చేస్తుంది. భూమి నుంచే వస్తుంది. మరి మేము వదులుతున్నాం కదా, రావటం లేదు కదా. నీ బుద్ధి భ్రష్టపట్టుంటే అదేం చేస్తుంది? అది సర్కిట్ లో తుప్పెక్కినటువంటి వైర్లు నువ్వు పెట్టుకుని నాకు కరెంట్ రావటం లేదని ఏడుస్తే కరెంట్ ఏం చేస్తుంది? ఆ సైన్స్ ఏం చేస్తుంది? నరమేధము అంటే అది. అజమేధం అంటే ఏంటి చెప్పాను కదా నేను. నరమేధము. ఈ నరమేధములో మీరు పాలు పంచుకోవాలి. వ్యక్తి కూడా తన మేధస్సును ఈ గురువుల యొక్క ఆచరణ యోగ్యమైనటువంటి సూత్రాలను నేను పాటిస్తాను, ఇంకా నాకు కుటుంబము అక్కర్లేదు, ప్రపంచము అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ప్రతి భక్తుడు చేసింది అదే. అది తప్ప ఇంకేమైనా చేశాడా? దేని మీద భక్తి ఉన్నవాడు ఇలా జీవించాలి. డబ్బు మీద భక్తి ఉన్న వాడికి కుటుంబం పట్టదు. విజ్ఞానం మీద భక్తి ఉన్న వాడికి కుటుంబం పట్టదు. తాగుడు మీద భక్తి ఉన్న వాడికి కుటుంబం పట్టదు. సిగరెట్ మీద భక్తి ఉన్న వాడికి కుటుంబం పట్టదు. మీకు దేని మీద భక్తి ఉండేసిందే, దేని మీద భక్తి లేదు మీకు. కేవలం కబుర్లు చెప్పటం తప్ప నాకు భక్తి దీని మీద ఉంది అంటే ఆచరించి చూపించు. నువ్వు డబ్బు మీద కూడా భక్తి లేదు. తమాషా అదే. ఈ విధంగా కనుక నీ మానసిక స్థితిని నువ్వు మార్చుకుంటే డబ్బు వస్తుందిరా బాబు అంటే ఆ పుస్తకాలు అలా పక్కన పడి ఉంటాయి. మనస్సులు మారుతే తప్ప జీవితాలు మారవు. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఆ పాత మానసిక స్థితిలోనే ఉండే నా జీవితాలు మారిపోవాలి, మారవు. నీ మానసిక స్థితిని మార్చుకో, జీవితాలు మారిపోతాయి. దీన్నే సర్వమేధము అంటాం. అన్నిటినీ వదిలేసుకోగలిగేటటువంటి శక్తి. ఈ వదిలేసుకోగలిగేటటువంటి దాన్ని బలిగా మార్చుకుని ఆ జంతువుల్ని తీసుకొచ్చి బలి చేస్తూ ఉంటే ఆ గురువులు ఏం చేస్తారు? బలి చేసుకుని నాలిక రుచి కోసం, నీ యొక్క రక్తదాహం కోసం నువ్వు ఆ పనులు చేసి గురువుల మీద పడతాయి. అది అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకు అది ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే ఇప్పటికీ నన్ను చాలా మంది కాలేజీలో మొన్న ఒక ఇంతకీ గుర్రం అరేబియా నుంచి వస్తుందా అన్న. కాదయా చంద్రమండలం నుంచి వస్తుందన్న. ఎలా వస్తుందన్నాడు. మరి అదేగా మ్యాజిక్, చూడు ఎలా వస్తుందో. మరి చంద్రమండలం నుంచి ఎక్కువ. నేను అబద్ధం చెప్పాను వాడికి. నిజంగా చంద్రమండలం నుంచే వస్తుంది. ఇంకేంటి, చంద్రుడికి మనస్సుకి చాలా దగ్గర సంబంధం ఉంది. చేత కోరికలే గుర్రాలు అవుతాయి. మరి ఆ మాటలు అంటాం గాని నీ కోరికల్ని మాత్రం వదులుకో. తుచ్చమైనటువంటి సంకీర్ణమైనటువంటి నేను, నా కుటుంబము, వాళ్ళకి పెద్ద నీ వల్లే వాళ్ళు బతికి ఏడుస్తున్నట్టు మీకు తెలీదు. మీరు అక్కడ ఇంట్లో ఉండకపోతే ఎంత ఆనందిస్తారో పిల్లలు నాకు తెలుసు. మా నాన్నగారు వస్తున్నారండి, వద్దండి. నాన్నగారు టూర్కి వెళ్తున్నారండి, రండి మాస్టర్ మీరు. మా నాన్నగారు ఇంట్లో లేరు. నీ విలువ కుటుంబంలో అది. నువ్వేదో గాబరా పడతావు, నా కుటుంబం నా వల్ల ఉందని. ఆనందించుకో, నీ ఆనందానికి అవడం చేస్తాడు. అలాంటి కుటుంబాన్ని వదులుకోలేవు. కానీ విశ్వజనీనమైనటువంటి కుటుంబంలో జీవించాలనుకుంటే ఎలా జీవించగలవు నువ్వు? సర్వమేధము. సర్వమేధము అంటే ఏంటి? ముందు ఇప్పుడు నీ మనసులో ఉన్నటువంటి ఆ సంకీర్ణత వదిలేసుకో, సర్వం వదిలేసుకో. మళ్ళా ఇంత ఉంచుకుంటాను మాస్టారు, మళ్ళా పెద్దదైపోతుంది అది. విషవృక్షాన్ని కూకటి వేళ్లతో సహా పికిలించేయాలి. ఈ చాణక్యుడు వాళ్ళు కథలు ఎందుకు మనం చదువుతాం? ఒక ముళ్ళు గుచ్చుకుంది వాడికి, పీకాడు దాన్ని. పీకేం చేశాడు? మండింది వాడికి. వాళ్ళు ఏం చేశాడు? భస్మం చేసుకుని మరీ తాగాడు వాడు. ఏంటి అక్కడ సింబాలిజము? నీకు ఎవరు అడ్డు వస్తున్నారో వాళ్లలో ఉన్నటువంటి ఆ చెడు అలవాట్లను భస్మం చేసేసి వాళ్ళని నీలో కలిపేసుకో.